ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. దానివల్ల మనకేం లాభం? గొడవలు జరుగుతాయి. ఇద్దరూ లేక అంతకన్నా ఎక్కువ మంది మంచి వాళ్ళుంటే ప్రశాంతంగా ఉంటారు. అదే దుర్మార్గులు ఒకచోట కలిసి ఉండలేరు. ఇదే సూత్రం మనకు ఉపయోగపడుతుంది. చూద్దాం ఏం జరుగుతుందో. అబ్బా, నేను చెప్పేది అర్థం చేసుకోండి. నేను చాలా బిజీగా ఉన్నాను. హే, అదిగో చూడండి, ఫోన్లో మాట్లాడుకుంటూ వస్తున్నాడు. తను ఊహించనివి జరుగుతున్నాయని జేపీలో టెన్షన్ మొదలైంది. రోజా, అవును యమున, ఇప్పుడు అమ్మాజీ తన గదిలో ఉందని జేపీకి తెలీదు. ఓకే ఓకే ఓకే, సరే 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 సరే. ఓ అసలేంటిది? నేనొకటి అనుకుంటే ఇక్కడొకటి జరుగుతుంది. సిచ్యువేషన్స్ అన్నీ నాకు రివర్స్ అయిపోతున్నాయి. నిత్యాన్ని నా దారిలోకి తెచ్చుకున్నట్టు మాలతను కూడా తెచ్చుకుని మొత్తం కథంతా నడిపిద్దామని నేననుకుంటే మాలతి కొరకరాని కొయ్యలా తయారయ్యింది. తనని లొంగ తీసుకోవడం అంత ఈజీ కాదనిపిస్తుంది. ఈ తలనొప్పులే ఇలా ఉంటే మధ్యలో ఈ అమ్మాయి వచ్చి చేరింది, ఇబ్బంది పెడుతుంది. అసలు తనెందుకు వచ్చింది? అసలు దాని బుర్రలో ఏముందో ఏంటో. అయినా అమ్మాజీని మేనేజ్ చేయడం అంత కష్టం కాదు. 2 నిమిషాల్లో తనని మేనేజ్ చేయొచ్చు. అయినా అసలు తను చెప్ప పెట్టకుండా ఇక్కడికి రావడం ఏంటి? బుర్ర హీట్ ఎక్కిపోతుంది. త్వరగా వెళ్ళి ఫ్రెష్ అవ్వాలి. నువ్వేంటి ఇక్కడ? నా రూమ్ లో నువ్వేం చేస్తున్నావు? నీ రూమ్ నా రూమ్ కాదా జగ్గు? ఓ సినియమ్మ, అసలు చెప్ప పెట్టకుండా ఇక్కడికి వచ్చింది కాకుండా నా రూమ్ లోకి వచ్చి నన్ను టెంప్ట్ చేస్తున్నావేంటే? వెళ్ళు 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 వెళ్ళు. వెళ్ళడానికి కాదు కదా నేనొచ్చింది. నేను నచ్చలేదా? నేను బాలేనా? నేను అందంగా లేనా? నీకు దండం పెడతానే, ప్లీజ్ తొందరగా వెళ్ళు. మనల్ని ఇక్కడ ఎవరన్నా చూస్తే కొంప మునుగుతుంది. మునిగితే మునగని. అసలు నువ్వు వచ్చింది నా కోసం కాదు కదా, మాలతి కోసం కదా. మాలతిని లైన్లో పెట్టేసి ఈ ఆస్తి మొత్తం కొట్టేసి బానే ప్లాన్ చేసావు జగ్గు. అసలు నేనంటే నీకు ప్రేమ లేదు, నన్ను వాడుకుని వదిలేద్దాం. అయినా నేనే పిచ్చిదాన్ని. ఇన్ని రోజులు లేని ప్రేమ ఇప్పుడు వచ్చేస్తుంది అంటే నిన్ను ఎలా నమ్మానో నాకే అర్థం కాలేదు. నీ లవ్వర్గా ఉండాలి, నీ భార్యగా బ్రతకాలి, నీ భార్యగానే చావాలి అనుకున్నాను. ఏంటి జగ్గు ఇదేనా? నువ్వు నాకు అన్యాయం చేస్తున్నావు. ఈ కంపెనీకి నువ్వు చైర్మన్ అవ్వాలి. నేను ఒక చైర్మన్ భార్యగా ఉండాలని నేను ఎన్ని కలలు కన్నాను.
నేనిక్కడికొస్తే నువ్వు సంతోషపడాలి. అరే, విజ్జు నా దగ్గరకొచ్చింది, అనుక్షణం నా ఎదురుగా ఉంటుంది, రహస్యంగా కలుసుకోవచ్చు, ప్రేమించుకోవచ్చు, ఇన్నున్నాయి కదా జగ్గు. నన్ను దూరం పెడుతున్నావు, నన్ను చూసి భయపడుతున్నావు. నన్ను చూస్తే నీ కళ్ళలో ప్రేమ కనిపించాలి కాని భయం కనిపిస్తోంది. నీకు దండం పెడతాను, ఇదిగో నీ కాళ్ళు పట్టుకుంటాను. ప్లీజ్ ఇలా చెయ్యొద్దు. 20 ఏళ్ల క్రితం వేసిన ప్లాన్ మొత్తం నాశనం అవుతుంది. చూడు విజు, నాకు నీ మీద బోల్డ్ అంత ప్రేమ ఉంది. ప్రపంచంలో ఏ యదవా ఏ మొగోడు ప్రేమించినంత ఎక్కువగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. కాకపోతే ఇది టైం కాదు. మాలతి కనుక చూసిందంటే మొత్తం మొదటికొస్తుంది, ఆస్తి పోతుంది, అన్నీ పోతాయి. నేను నీతో తర్వాత మాట్లాడతాను. ప్లీజ్ విజు వెళ్ళు, ప్లీజ్ ప్లీజ్ వెళ్ళు, వెళ్ళు విజు వెళ్ళు. నేనెక్కడికి వెళ్ళను. వామ్మో. జగ్గు, నేను నీ దగ్గరే ఉంటాను. చూడు, నా కళ్ళు చూడు, నా పెదాలు చూడు, నా ముక్కు చూడు, నన్ను చూడు. నేను అందంగా లేనా? సరే దా, ఒక హగ్గు ఇవ్వు. ఒక్క హగ్గు ప్లీజ్. ఏం కాదురా, ఒక్క హగ్గు. యమున, బాలుగారు పదండి వెళ్దాం. పద. అరే జగ్గు, జగ్గు. నా కన్నోన్ పర్సన్ ఎవరో ఫోన్ చేసి వీడి గురించి చెప్పారు. వీడే నన్ను జైల్లో పెట్టించాలని ప్లాన్ చేస్తున్నాడు అన్నాడు. అప్పుడు నమ్మలేదు కాని ఇప్పుడది నిజమే అనిపిస్తోంది. జగ్గు మాలతి ఒక్కటై నన్ను ఒంటరిదాని చేస్తారు. నా బతుకు ఎప్పట్లానే ఉండిపోతుంది. ఇప్పుడు నేనేం చెయ్యాలి? నా దారి నేను చూసుకోవాలి. దీని గురించి ఆలోచించాలి. సూపర్ రోజా, ఈ ప్లాన్ బ్రహ్మాండంగా వర్కౌట్ అవుతుంది. నాకు తెలిసి తనని తాను తెలివిగలవాణ్ణని, చాణుక్యున్నని, చంద్రగుప్తుణ్ణి అని ఫీల్ అయ్యే జేపీకి కూడా మైండ్ బ్లాంక్ అయి ఉంటుంది. జేపీ ఇప్పుడేం చేస్తాడు బాలుగారు? ఇంకేం చేస్తాడు యమునా? ఎవరితో అయితే డబుల్ గేమ్ ఆడుతున్నాడో ఆ నాటకం బయట పడకూడదంటే ఎవరో ఒకరి వైపే ఉండాలి. జేపీకి ఇప్పుడు అమ్మాజీ కంటే మాలతి గారే ఇంపార్టెంట్ కాబట్టి మాలతికి తెలియకుండా అమ్మాజీని బయటికి పంపే ప్రయత్నం చేస్తాడు. లోపల గొడవ జరిగే ఉంటుంది. అమ్మాజీని వెళ్ళమంటే వెళ్ళనని చెప్పుంటుంది. ఇప్పుడు డైరెక్ట్గా నిత్య దగ్గరికి వెళ్ళి నిత్యని తీసుకొస్తాడు. అవును, నిత్యం తీసుకొస్తే ఏం లాభం? అమ్మాజీ తనకి తెలియకుండా తన గదిలోకి వచ్చిందని నమ్మించడానికి సాక్ష్యంగా నిత్యని తీసుకునొస్తాడు. నిత్యని బతిమాలి అమ్మాజీని బయటికి పంపే ప్రయత్నం చేస్తాడు. కరెక్ట్గా ఇక్కడే నేనొక ట్విస్ట్ ఇవ్వబోతున్నాను. నీ మొహం, నువ్విచ్చేదేంటి ట్విస్ట్? జేపీ అమ్మాజీ ఒకే గదిలో ఉన్నారు అన్న విషయం వాళ్ళిద్దరికీ గొడవ అవుతున్నప్పుడు అమ్మాజీని వెళ్ళమన్నప్పుడు ఆ అమ్మాజీ వెళ్ళనంటుంది. నిత్యని తీసుకొచ్చిన అమ్మాజీ అదే మాట అంటుంది. అప్పుడు మాలతి గారిని ఆ గదిలోకి పంపించామంటే మన ప్లాను పర్ఫెక్ట్ గా పూర్తవుతుంది. ఇక మాలతి గారు ఇంకెప్పుడు ఆ జేపీని నమ్మరు. ఇటు అమ్మాజీ జేపీని నమ్మదు. మాలతి జేపీల మధ్య రిలేషన్షిప్ తెలిసిన నిత్యకు జేపీకి అమ్మాజీతో కూడా సంబంధం ఉందని తెలిస్తే
జేపీ మీదున్న ఇంప్రెషన్ నిత్యకు కూడా పోతుంది. ఈ రకంగా ముగ్గురి వైపు నుంచి జేపీ చెడాలంటే మాలతి గారు గొడవ జరిగేటప్పుడు ఆ గదిలోకే వెళ్ళాలి. ఆ, అదే కదా నేను చేసిన పని. లక్ష్మి, లక్ష్మి, చెప్పండమ్మా. ఓకేనా? అలాగే అమ్మా. వెళ్ళు.